బహిరంగ సభలో గొప్పలు తప్ప ప్రజలకు తిప్పలు తప్పడం లేదని, అధికారులు కూడా పట్టించుకోవడం లేదని వెడవలూరు మండల ప్రజలు వాపోతున్నారు. నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం చెలికల గ్రామంలో 20 ఏళ్ల నుండి చెలికల గ్రామ ప్రజలకు అగచాట్లు తప్పడం లేదట. గుంతల రోడ్లలో ప్రయాణం, రోడ్లు ఇరువైపులా ఆక్రమణతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. వెడవలూరు మండలంలోని ముదివర్తి పంచాయతీ చెలికల గ్రామ ప్రజలకు 20 ఏళ్ల నుండి వెడవలూరుకు వచ్చే రోడ్డు మార్గం అంతర్గతంగా ఏర్పడి వాహనదారులకు ప్రమాదాలు తప్పడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ రోడ్డు సమస్యపై అధికారులకు, నాయకులకు తెలిపినా కన్నెత్తి చూసిన వారే లేరని వాపోయారు. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుగా అంతర్గతంగా ఉన్న రోడ్లలో ప్రయాణం చేస్తుంటే రోడ్డుని కాస్త ఆక్రమణదారులు ఆక్రమించుకుని రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని బాధపడుతున్నారు. ఇటువైపు అధికారులు వస్తూ వెళ్తుంటే తప్ప పట్టించుకునే వారే లేరని మొరపెట్టుకున్నారు. ఇకనైనా జిల్లా అధికారులు స్పందించి అంతర్గతంగా ఉన్న రోడ్డుకు మరమ్మతులు చేసి ఆక్రమణకు గురైన రోడ్డుపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మాది చిలికల గ్రామము. మా గ్రామం నుంచి వెడలూరుకి వెళ్ళడానికి 4 కిలోమీటర్లు ఉంది. గత 20 సంవత్సరాల నుంచి దీన్ని ఎవరు పట్టించుకున్న పాపానికి పోలేదు. అప్పుడప్పుడు మరమ్మతులు చేశారు కానీ సరిగా చేయలేదు. ఇప్పటికి ఆ గుంతలోంచి ప్రతి నిత్యం మేము వెడలూరుకి వెళ్ళాలి. ప్రతిరోజు లేస్తే వెడలూరుకి వెళ్ళాలి. నిత్యావసర సరుకులకు కానీ, బడిలకు కానీ, హాస్పిటల్కి కానీ వెడలూరుకి వెళ్ళాలి. దీనికి వెళ్ళడానికి సరిగా సైకిల్ వేసుకొని వెళ్ళడానికి కూడా సరిగా మార్గం లేదు. వెడవలూరు స్కూల్కి వెళ్ళే పిల్లకాయలు బస్సు వెళ్ళడానికి కూడా సరైన మార్గం లేదు. ఒక బస్సు వస్తే ఇంకొక బండి పోవడానికి లేకుండా పక్కన పొలాలుగా వాళ్ళు ఆక్రమణకి గురవుతూ ఉంది. ఇది గత 20 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోవడం వల్ల ఆక్రమణకి గురవడం జరుగుతూ ఉంది. దానికి సంబంధించి అధికారులు స్పందించి మా రోడ్డుని బాగు చేయాల్సిందిగా ప్రార్థించడం అయింది. రోడ్డు ఎంత ఉందో అంత ఆక్రమణకి గురైన వాళ్ళని చర్యలు తీసుకొని రోడ్డుని వెడల్పు చేసి వాళ్ళపైన చర్యలు తీసుకొని రోడ్డుని వెడల్పు చేసి మా రోడ్డుని బాగు చేసి నిత్యం మాకు ఉపయోగపడే రోడ్డు ఇది. అందువల్ల మీరు తొందరగా దీన్ని బాగు చేయడం అయింది, కోరడం అయింది. మళ్ళీ వానాకాలాలు వచ్చినాయంటే ఈ రోడ్డు మీద తిరగడం మహా కష్టం. ఒకసారి మీరు వస్తే తెలుస్తుంది. ముందరే అధికారులు స్పందించి దీన్ని చర్య తీసుకోవాల్సిందే కోరడం అయింది. విద్యార్థులకు చేరువవుతూ విజయాలను విస్తరిస్తూ ఇప్పుడు మన ప్రశాంతి నగరికి వచ్చేసింది నారాయణ స్కూల్. స్మార్ట్ లెర్నింగ్, క్రియేటివ్ థింకింగ్, కెరీర్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా సిబిఎస్ఈ సిలబస్ తో ఈ కిడ్స్, ఈ ఛామ్స్, ఈ టెక్నో, మెడిస్పార్క్ వంటి ప్రోగ్రామ్స్ తో అత్యుత్తమ శిక్షణను అందిస్తోంది నారాయణ. ఈ విద్యా సంవత్సరం నుండి మన మైపాడ్ రోడ్ ప్రశాంతి నగర్ లో మన నారాయణ స్కూల్. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ సిబిఎస్ఈ స్కూల్, మైపాడ్ రోడ్, ప్రశాంతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్స్ 7337587535, 8919740758. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.